హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ నవంబర్ 17 నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షల్లో మనకి కరెంట్ అఫైర్స్ అనేటువంటి టాపిక్ నుండి 20 క్వశ్చన్స్ వరకు అడుగుతారండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి టాప్ 200 బిట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డిస్కషన్ అయితే చూద్దాము. సో ఈ వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు రైల్వే గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మేము మీకు ఫుల్ కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో దీనికి సంబంధించి 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ అయితే కల్పిస్తున్నాము. సో 499 రూపీస్తో మీరు ఈ ఫుల్ కోర్స్ అయితే తీసుకోవచ్చు. దీనిలో మీకు రీసెంట్గా పీడిఎఫ్ మెటీరియల్స్ను కూడా యాడ్ చేయడం జరిగింది. ఇందులో మీకు వీడియో క్లాసెస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా టాపిక్ వైజ్ అయితే ఉంటాయి. ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్తో పాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లాసెస్ అన్నీ కూడా మీకు తెలుగు మీడియంలో ఉంటాయి. పీడిఎఫ్ మెటీరియల్స్ మీకు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. అలాగే ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్స్ కోసం చూస్తున్నటువంటి వారి కోసం ఇక్కడ రైల్వే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి బిట్స్తో పాటు మీకు ఇక్కడ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో 20,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే కరెంట్ అఫైర్స్ 2024తో పాటు 2025కి సంబంధించినటువంటి అన్ని మంత్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు కరెంట్ అఫైర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అలాగే స్టాటిక్ జీకే కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి రైల్వే గ్రూప్ డి ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ అలాగే జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ టాపిక్ నుండి 20 క్వశ్చన్స్ అయితే వస్తాయని మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ 20 క్వశ్చన్స్ మనకి చాలా తక్కువ టాపిక్స్ నుంచే మనకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ టాపిక్ పైన ఈ 45 డేస్లో ఎక్కువగా ఫోకస్ చేయండి. మనకి ఎగ్జామినేషన్ జరగడానికి ఇంకా 45 డేస్ అయితే ఉంది. ఈ 45 డేస్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్లో మీరు ఏ టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలనేది ఒక డీటెయిల్ వీడియో కూడా నిన్న చేయడం జరిగింది. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో. అండ్ ఆ 45 డేస్కి సంబంధించిన టైం టేబుల్ పీడిఎఫ్ కూడా నేను ఆ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ యూపీఎస్సీ చైర్మన్? యూపీఎస్సీ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని మనకు ఒక క్వశ్చన్ అయితే ఉందండి. సో ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి చైర్మన్స్కి సంబంధించి లేదా వాటి యొక్క హెడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఖచ్చితంగా రైల్వేలో అడుగుతూ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ కానీ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి హెడ్స్, చైర్మన్స్, వైస్ చైర్మన్స్ ఎవరైతే ఉంటారో వాటి గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇస్రో, యూపీఎస్సీ అలాగే డిఆర్డిఓ లాంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సిబిఐ డైరెక్టర్ ఎవరు, అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు రైల్వేలో. కాబట్టి ఈ టాపిక్ని అసలు మీరు మిస్ చేసుకోవద్దు అనమాట. ఓకే, హూ ఈజ్ హూ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా చదవాలండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓన్లీ రైల్వేస్కే కాదు, మిగిలినటువంటి అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఈ టాపిక్ చాలా హెల్ప్ చేస్తుంది. మీకు 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. అలాగే స్టేట్ సీఎంస్ అలాగే గవర్నర్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి టాపిక్ కూడా మీరు చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మీరు ఇప్పటి నుంచే బాగా ఫోకస్ చేసి చదవండి. సో యూపీఎస్సీ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే అజయ్ కుమార్ అనేటువంటి ఆయన్ని ఇటీవల యూపీఎస్సీకి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా నియమించడం జరిగిందనమాట. సో అజయ్ కుమార్ అనేటువంటి ఆయన్ని యూపీఎస్సీకి సంబంధించినటువంటి కొత్త చైర్మన్గా నియమించారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యూపీఎస్సీ అనేది మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా పిలువబడేటువంటి యొక్క యూపీఎస్సీ అనేది ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఈ పర్టికులర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేసేటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. సో దీని ద్వారా టాప్ మోస్ట్ జాబ్స్ అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అలాగే మిగిలినటువంటి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి జాబ్స్ యొక్క ఎగ్జామినేషన్స్ని అలాగే సిడిఎస్ అనేటువంటి జాబ్స్ యొక్క ఎగ్జామినేషన్స్ని ఈ డిపార్ట్మెంట్ వారే కండక్ట్ చేస్తారు. సో యూపీఎస్సీకి సంబంధించిన ఫుల్ ఫామ్ ఏంటని చెప్పేసి కూడా అడుగుతారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. సో ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఓకే, రాజ్యాంగబద్ధ సంస్థ అనమాట. సో పార్ట్ 4లో ఈ యూపీఎస్సీ గురించి మనకి భారత రాజ్యాంగంలో మెన్షన్ చేశారు.
సో యూపీఎస్సీ గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే 315 to 323. ఓకే, ఆర్టికల్ 315 నుండి 323 వరకు మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో ప్రీతి సుదాన్ అనేటువంటి వ్యక్తి ఈ యూపీఎస్సీకి సంబంధించి చైర్మన్గా ఉన్నారు. సో ఆయన్ని రీప్లేస్ చేస్తూ అజయ్ కుమార్ గారిని ఇటీవల యూపీఎస్సీ చైర్మన్గా నియమించడం జరిగింది. ఇంకా యూపీఎస్సీ చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, చైర్మన్తో పాటు మరికొంతమంది మెంబర్స్ కూడా ఉంటారు. వారిని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎవరైతే ఉంటారో సో వారు ఆ యూపీఎస్సీ చైర్మన్ని అలాగే అదర్ మెంబర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అది ఏ ఆర్టికల్ ప్రకారం అపాయింట్ చేస్తారు అంటే ఆర్టికల్ 316 ప్రకారం అపాయింట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, వీరి యొక్క టర్మ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే సో వారికి 65 years ఆఫ్ ఏజ్ వచ్చేంత వరకు వారు వన్స్ వాళ్ళు పదవిలోకి వచ్చిన తర్వాత 6 years కంప్లీట్ అయ్యేంత వరకు వారు ఆ పదవిలో ఉంటారు. సో ఈ 6 years టర్మ్ అయిపోయిన తర్వాత వారి ప్లేస్లో మరొకరిని రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా యూపీఎస్సీకి సంబంధించినటువంటి చైర్మన్ కానీ అందులో ఉండేటువంటి మెంబర్స్ యొక్క నియామకం ఏ ఆర్టికల్స్ ద్వారా చేస్తారు, ఏ ఆర్టికల్స్ యూపీఎస్సీ గురించి తెలుపుతాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ ఒక్క క్వశ్చన్ ద్వారానే చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సో ఇలాగా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు యూస్ఫుల్గా ఉండే విధంగా పీడిఎఫ్ మెటీరియల్స్ అందిస్తున్నాము. అలాగే గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫుల్ కోర్స్లో మీకు వీడియో క్లాసెస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని 45 daysలో ఒక్కరోజు కూడా మిస్ చేసుకోకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ ఓన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2025? 2025లో అంతర్జాతీయ బుక్కర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఓకే, 2025లో అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ని ఎవరు గెలుచుకున్నారు అంటే బాను ముష్తాక్ అనేటువంటి వ్యక్తి గెలుచుకోవడం జరిగిందండి. బాను ముష్తాక్ అనేటువంటి వ్యక్తి హార్ట్ ల్యాంప్ అనేటువంటి యొక్క పుస్తకానికి సంబంధించి తనకి బుక్కర్ ప్రైజ్ అవార్డు అయితే రావడం జరిగిందనమాట. సో ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2025కి సంబంధించి ఈ యొక్క అవార్డుని గెలుచుకున్నటువంటి వ్యక్తి కర్ణాటకకు చెందినటువంటి బాను ముష్తాక్ అనేటువంటి వ్యక్తి గెలుచుకున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆవిడ హార్ట్ ల్యాంప్ అనేటువంటి ఒక కొన్ని షార్ట్ స్టోరీస్కి సంబంధించినటువంటి కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క బుక్ని ఒరిజినల్గా ఏ భాషలో రాశారు అంటే కన్నడలో రాశారు. సో దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే దీపా బస్తీ అనేటువంటి వ్యక్తి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ అయితే చేయడం జరిగింది. అయితే 2024కు సంబంధించి బుక్కర్ ప్రైజ్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే ఇక్కడ జెన్నీ ఎర్పెన్బెక్ అనేటువంటి వ్యక్తి, కైరోస్కి చెందినటువంటి జెన్నీ కైరోస్ అనేటువంటి పుస్తకానికి సంబంధించి జెన్నీ ఎర్పెన్బెక్ అనేటువంటి వ్యక్తి 2024కు సంబంధించి గెలుచుకుంటే 2025కి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే బాను ముష్తాక్ అనేటువంటి ఈవిడ గెలుచుకోవడం జరిగింది. సో ఒరిజినల్గా ఇది కన్నడ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది దీపా బస్తీ అనేటువంటి వ్యక్తి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025? ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2025లో భారతదేశం ఎంత ర్యాంకులో ఉంది అని అడిగారండి. సో భారతదేశం యొక్క ర్యాంక్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక అంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 2025 ర్యాంకింగ్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే సో భారతదేశానికి 151వ ర్యాంక్ అయితే వచ్చిందండి. ఓకే, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఓకే పత్రికకి ఇచ్చినటువంటి స్వేచ్ఛలో భారతదేశానికి ఇంత ఘోరంగా ఈ ర్యాంక్ అయితే ఉందన్నమాట. 151 ర్యాంక్ అనేది చాలా పెద్ద ర్యాంక్ అనమాట. అంటే మన ఇండియాలో ప్రెస్కి ఫ్రీడమే లేదు అనేది ఇక్కడ ఈ ర్యాంక్ ద్వారా మనకైతే తెలుస్తుంది. అయితే ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్కి సంబంధించి అసలు ఎవరు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు, ఎన్ని కంట్రీస్ ఇందులో పాల్గొన్నాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి బెస్ట్ కంట్రీస్ ఏంటనేది కూడా ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025కి సంబంధించినటువంటి ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేటువంటి ఒక సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 151 అండి. మొత్తం 159 ర్యాంక్ అయితే లాస్ట్ ఇయర్ 159 ర్యాంక్ వస్తే ఇప్పుడు కొంచెం మెరుగయ్యి 151 ర్యాంక్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025కి సంబంధించినటువంటి రిపోర్ట్లో టాప్ 3లో ఉన్నటువంటి కంట్రీస్ వచ్చేసి ఫస్ట్ నార్వే ఉంది, ఆ తర్వాత ఎస్టోనియా ఉంది, ఆ తర్వాత నెదర్లాండ్స్ ఉంది. లాస్ట్లో నిలిచినటువంటి దేశం వచ్చేసి ఎరిత్రియా అనేటువంటి దేశం అనమాట. 180వ ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఓకే, సో అంటే ఈ దేశంలో అసలు ప్రెస్కి
పత్రికకి స్వేచ్ఛ లేదు అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అయితే మన దేశానికి 151వ ర్యాంక్ అయితే 2025కి రావడం జరిగిందండి. 2024 ర్యాంక్ అంతా కూడా అడుగుతారు. సో 159వ ర్యాంక్ అయితే 2024లో వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ టాప్డ్ ది మెడల్ టాలీ అట్ ది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అని అడిగారు. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించినటువంటి యొక్క ఈవెంట్లో 2025లో సో ఆ పథకాలని గెలుచుకున్నటువంటి రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర అండి. సో మహారాష్ట్రకి ఎక్కువ మెడల్స్ అయితే రావడం జరిగింది. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని, ఖేలో ఇండియా నేషనల్ గేమ్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి సంవత్సరం కూడా పలు రాష్ట్రాలని కలిపి ఈ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తుంటుంది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కి సంబంధించి ఈ యొక్క యూత్ గేమ్స్ని కండక్ట్ చేసినటువంటి హోస్ట్ చేసినటువంటి స్టేట్ వచ్చేసి బీహార్ అండి. ఎక్కడ నిర్వహించారు అని చెప్పేసి కూడా అడుగుతారు. సో బీహార్ రాష్ట్రంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 నిర్వహించారు. సో ఏ సిటీస్లో నిర్వహించారనేది చూసుకున్నట్లయితే పాట్నా, రాజ్గిర్, గయా, బగల్పూర్, అలాగే బెగుసారాయ్, దీనితో పాటు న్యూఢిల్లీ అనేటువంటి యొక్క పర్టికులర్ సిటీస్లో కూడా నిర్వహించడం జరిగింది. సో వీటిని ఎవరు ప్రారంభించారు అనేది చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. దీని యొక్క మస్కట్ ఏంటనేది చూస్తే కాంబినేషన్ ఆఫ్ ఎలిఫెంట్ ప్లస్ లయన్ రెండు కలిగి ఉన్నటువంటి యొక్క సింబల్ ఏదైతే ఉందో సో దీన్ని అంటే గజసింహ అని చెప్పేసి పిలుస్తారు. గజసింహ ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కి సంబంధించి ఇక్కడ మస్కట్గా దీన్ని తీసుకోవడం జరిగిందనమాట. సో కొత్తగా ఇంక్లూడ్ చేసినటువంటి స్పోర్ట్ ఏంటనేది చూస్తే సెపెక్తా క్రావ్ అనేటువంటి ఒక కొత్త స్పోర్ట్ని ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఇంక్లూడ్ చేశారు. ఓకే, సెపెక్తా క్రావ్ అనేటువంటి ఈ కొత్త క్రీడని ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో భాగంగా చేర్చడం జరిగిందనమాట. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించినటువంటి మెడల్స్ టాలీ ఒకసారి చూసుకున్నట్లయితే మహారాష్ట్ర టాప్ పొజిషన్లో 58 గోల్డ్ మెడల్స్తో టాప్ పొజిషన్లో నిలిచింది. సో ఇందులో 158 మెడల్స్ అయితే ఆ రాష్ట్రానికి రావడం జరిగింది. హర్యానాకి 39 మెడల్స్ గోల్డ్ మెడల్స్ అయితే వచ్చాయి. టోటల్గా 117 మెడల్స్ అయితే వచ్చాయి ఆ రాష్ట్రానికి. అంటే సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ ఇవన్నీ కూడా కలుపుకొని ఈ విధంగా మెడల్స్ అయితే టాప్లో ఉన్నాయన్నమాట. తర్వాత రాజస్థాన్కి 24 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. సో టోటల్గా చూసుకున్నట్లయితే అన్ని మెడల్స్ కలిపి 60 మెడల్స్ అయితే వచ్చాయి. హోస్ట్ చేసినటువంటి బీహార్ స్టేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే 7 మెడల్స్ అయితే గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. 36 టోటల్ మెడల్స్ అయితే వచ్చాయి. ఓకే, ఇవేమో టోటల్ మెడల్స్, ఇవేమో గోల్డ్ మెడల్స్. సో గోల్డ్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే టాప్లో ఉంటారు. ఈవెన్ వాళ్ళకి టోటల్ మెడల్స్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కూడా గోల్డ్ మెడల్స్ ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళే టాప్ పొజిషన్గా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025? గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025లో భారతదేశం ఎంత ర్యాంకులో ఉంది? సో భారతదేశం ఏ ర్యాంక్లో ఉంది అంటే 130వ ర్యాంక్లో ఉందండి. సో గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 130th ర్యాంక్ అండి. సో ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDPకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ వారు ఈ గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025 అయితే రిలీజ్ చేశారనమాట. దీని యొక్క థీమ్ ఏంటనేది చూస్తే ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ది ఏజ్ ఆఫ్ AI. ఓకే, సో దీని యొక్క థీమ్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సందర్భంగా ఎంపిక చేసుకునేటువంటి విషయం పట్ల AI యుగంలో ప్రజలు మరియు వారికి ఉన్నటువంటి అవకాశాలు అనేటువంటి దాన్ని థీమ్గా తీసుకున్నారు. ఎవరు రిలీజ్ చేశారనేది చూసుకుంటే UNDP అనేటువంటి సంస్థ, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి సంస్థ రిలీజ్ చేసింది. వేటిని ప్రామాణికంగా చూసుకొని ఈ గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేశారు అంటే వాటి యొక్క ఇండికేటర్స్ ఏంటనేది చూస్తే హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్కమ్, లివింగ్ కండిషన్స్ ఈ 5ంటిని ఒక ప్రామాణికంగా తీసుకొని వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి టాప్ కంట్రీస్ వచ్చేసి ఐస్లాండ్ అండి. ఐస్లాండ్ ఫస్ట్ పొజిషన్లో ఉంది, తర్వాత నార్వే సెకండ్ పొజిషన్లో ఉంది. ఇండియాకి సంబంధించినటువంటి ర్యాంక్ వచ్చేసి 130th ర్యాంక్ అండి. అదే 2022లో చూసుకుంటే 133rd ర్యాంక్ అయితే రావడం జరిగింది. 2025లో 130th ర్యాంక్ వస్తే 2022లో 133rd ర్యాంక్ అయితే
వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు ఇంగ్లీష్ తెలుగులో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ క్రౌన్డ్ మిస్ వరల్డ్ 2025? 2025 మిస్ వరల్డ్ కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఓకే, సో 2025 మిస్ వరల్డ్ కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే సుచేత చువాంగ్షీ అనేటువంటి వ్యక్తి ఈ 2025కి సంబంధించినటువంటి మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకోవడం జరిగింది. సో 72వ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగాయి అంటే మన హైదరాబాద్లోనే జరిగాయండి. ఓకే, మన హైదరాబాద్లోనే 72వ మిస్ వరల్డ్ పోటీలు అయితే జరిగాయి. సో దీని యొక్క విన్నర్ ఎవరు అంటే ఫస్ట్ టైం థాయిలాండ్కి సంబంధించినటువంటి ఈ యొక్క అమ్మాయికి, సుచేత చువాంగ్షీ అనేటువంటి యొక్క అమ్మాయికి ఫస్ట్ టైం థాయిలాండ్ సంబంధించినటువంటి వారికి ఈ మిస్ వరల్డ్ టైటిల్ అయితే దక్కిందనమాట. ఫస్ట్ టైం వచ్చింది వాళ్ళకి, ఆ కంట్రీకి. సో ఫస్ట్ రన్నరప్గా ఎవరు నిలిచారు అంటే హస్సెట్ డెరెజే. ఓకే, హస్సెట్ డెరెజే అడ్మాసు అనేటువంటి ఇథియోపియాకి చెందినటువంటి అమ్మాయి ఫస్ట్ రన్నరప్గా నిలిచిందనమాట. అంటే ఈవిడ తర్వాత ఉన్నటువంటి పొజిషన్. సో హెసెట్ డెరెజే అడ్మాసు అనేటువంటి ఇథియోపియాకి చెందినటువంటి అమ్మాయికి ఫస్ట్ రన్నరప్గా మిస్ వరల్డ్ పోటీల్లో ఈ యొక్క విజయం అయితే వచ్చింది. అయితే మిస్ వరల్డ్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడుగుతారు ఎక్కువగా. సుచేత చువాంగ్షీ అనేటువంటి థాయిలాండ్కి చెందినటువంటి ఈ అమ్మాయికి మిస్ వరల్డ్ 2025 కిరీటం అయితే దక్కింది. థాయిలాండ్కి చెందినటువంటి వారికి మొదటిసారి ఈ యొక్క కిరీటం రావడం ఇదే మొదటిసారి. అయితే 72వ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగాయని చెప్పేసి అడుగుతారు. అవి హైదరాబాద్లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ నాల్సా? నాల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? నాల్సా అనేటువంటి సంస్థకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే సూర్యకాంత్ అనేటువంటి వ్యక్తి నాల్సా అనేటువంటి సంస్థకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. అసలు ఈ నాల్సా అనేటువంటి సంస్థ అంటే ఏంటనేది చూద్దాము. నాల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఇండియాని నాల్సా అని చెప్పేసి పిలుస్తారు. దీన్ని 1995 9th నవంబర్న దీన్ని స్థాపించడం జరిగింది ఈ సంస్థని. సో ఇది చూసుకున్నట్లయితే ది లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం ఈ యొక్క సంస్థని స్థాపించారు. దీని యొక్క పర్పస్ ఏంటనేది చూస్తే, దీని యొక్క ఉద్దేశం ఏంటనేది చూస్తే టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ సర్వీసెస్ టు వీకర్ సెక్షన్. ఓకే, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలను అందించడమే ఈ నాల్సా అనేటువంటి సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో ఆర్టికల్ 39A ప్రకారం దీన్ని 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా సో న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అందించడం, సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆర్టికల్ 39A 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని స్థాపించడం జరిగింది. సో ఈ సమాన న్యాయం అలాగే ఉచిత న్యాయ సలహా అందించడం అనేటువంటి దాన్ని ఎవరు అమలు చేస్తారు అంటే నాల్సా అనేటువంటి సంస్థే అమలు చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ నాల్సాకి సంబంధించి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే సూర్యకాంత్ అనేటువంటి ఈయన ఇటీవల నాల్సా అనేటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్కి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ ఇండియాస్ 86th చెస్ గ్రాండ్ మాస్టర్ ఇన్ మే 2025? మే 2025లో భారతదేశపు 86వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే శ్రీహరి ఎల్ఆర్ అనేటువంటి యొక్క కుర్రాడికి 86th చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ అయితే దక్కిందండి. ఓకే, 86th చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ అయితే దక్కింది. సో గతంలో చూసుకున్నట్లయితే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024ని ఎవరు గెలుచుకున్నారు అంటే గుకేష్ అనేటువంటి అతను గెలుచుకున్నాడు. టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ 2025ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆర్ ప్రజ్ఞానంద అనేటువంటి ఈ యొక్క క్రీడాకారుడు గెలుచుకున్నాడు. అయితే 86th చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే శ్రీహరి ఎల్ఆర్ అనేటువంటి అతను గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వోన్ 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫర్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్? బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లో పురోగతికి 2025 ప్రపంచ ఆహార బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? సో ఎవరు గెలుచుకున్నారు అంటే మరియాంగేలే హంగ్రియా అనేటువంటి వ్యక్తి గెలుచుకున్నారండి. బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లో పురోగతికి సంబంధించి 2025 ప్రపంచ ఆహార బహుమతిని అంటే 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫర్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేటువంటి దానిలో ఎవరు ఈ యొక్క అవార్డుని గెలుచుకున్నారు అంటే మరియాంగేలే హంగ్రియా అనేటువంటి వ్యక్తి గెలుచుకోవడం జరిగిందండి. సో దీన్ని
నార్మన్ బార్లో 1986లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ సంస్థని. సో ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు గెలుచుకున్నటువంటి వారికి $5 lakh ప్రైజ్ మనీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే 4 crores వరకు వాళ్ళకి, మోర్ దాన్ 4 crores వాళ్ళకి ప్రైజ్ మనీగా రావడం జరుగుతుంది అనమాట. 2025 విన్నర్ ఎవరు అంటే బ్రెజిల్కి చెందినటువంటి మైక్రోబయాలజిస్ట్ అయినటువంటి మరియాంగేలే హంగ్రియా అనేటువంటి ఈవిడకి ఈ యొక్క అవార్డు అయితే దక్కింది. బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ కన్వర్ట్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఇంటూ అమ్మోనియా NH3 ఈజీలీ యూజ్డ్ బై ప్లాంట్స్ అని చెప్పేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కీ N2 ఫిక్సేషన్ బ్యాక్టీరియా కూడా జరుగుతుంది. రైజోబియం అజోటోబ్యాక్టర్గా దీన్ని N2 ఫిక్సేషన్ బ్యాక్టీరియా ద్వారా చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఇండియాస్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అకార్డింగ్ టు ది SRS 2021 రిపోర్ట్? SRS 2021 నివేదిక ప్రకారం భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు ఎంత అని అడిగారు. సో మొత్తం సంతానోత్పత్తి రేటు 2.0 అండి. ఓకే, భారతదేశం యొక్క సంతానోత్పత్తి రేటు SRS 2021 రిపోర్ట్ ప్రకారం ఇండియాస్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఏ విధంగా ఉంది అంటే 2.0గా ఉందన్నమాట. సో ఇక్కడ SRS రిపోర్ట్ అంటే శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ SRS రిపోర్ట్ అని చెప్పేసి అంటాము. సో 2021 రిపోర్ట్ ప్రకారం సో భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క SRS రిపోర్ట్ ఎంత ఉంది అంటే 2.0గా ఉందన్నమాట. సో దీన్ని ఎవరు పబ్లిష్ చేశారు అంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారు మే 2025 దీన్ని పబ్లిష్ చేశారు. భారతదేశంలో టోటల్ ఫెర్టిలిటీ రేటు TFR ఎంత ఉంది అంటే 2.0 అనమాట. అంటే ఒక ఉమెన్ 2 పిల్లల్ని కనడం జరిగింది. హైయెస్ట్ ఫెర్టిలిటీ రేట్ ఎక్కడ ఉంది అంటే బీహార్ స్టేట్లో ఉంది. సో 3 పుడుతున్నారనమాట. ఒక అమ్మాయి 3 పిల్లల్ని కంటుంది. ఉత్తరప్రదేశ్లో అయితే 2.7గా ఉంది. లోయెస్ట్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీ అండ్ వెస్ట్ బెంగాల్లో 1.4గా నమోదైంది. ఇంకా ఫాస్టెస్ట్ డిక్లైన్ ఇన్ చైల్డ్ బర్త్ రేట్ ఎక్కడంటే తమిళనాడు అలాగే న్యూఢిల్లీ అనమాట. ఈ రెండింటిలో కూడా తక్కువగా ఉంది. ఇంకా రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ బై యునైటెడ్ నేషన్స్ చూసుకుంటే 2.1గా ఉందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ ఫెర్టిలిటీ రేట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా అయితే ఉంది. సో మనకి ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. సో ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్? భారతదేశంలో తొలి పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించినటువంటి రాష్ట్రం ఏది? సో తొలి పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించినటువంటి రాష్ట్రం మిజోరాం అండి. ఓకే, మిజోరాం రాష్ట్రానికి ఘనత అయితే దక్కింది. సో మిజోరాంకి సంబంధించినటువంటి క్యాపిటల్ వచ్చేసి ఐజ్వాల్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఆ మిజోరాం రాష్ట్రానికి సంబంధించి చీఫ్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు అంటే లాల్దు హోమా అనేటువంటి అతను చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారంటే విజయ్ కుమార్ సింగ్ అనేటువంటి ఆయన గవర్నర్గా ఉన్నారు. సో ఇక్కడ 95% అబోవ్ కనుక నమోదైనట్లయితే లిటరసీ రేటు ఆ రాష్ట్రాన్ని 100% లిటరసీ రేట్ కలిగినటువంటి రాష్ట్రంగా చెప్తారు. సో మిజోరాం రాష్ట్రానికి ఆ ఘనత అయితే దక్కింది. భారతదేశంలో తొలి పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా నిలిచినటువంటి రాష్ట్రంగా మిజోరాం నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ వాజ్ రీసెంట్లీ డిక్లేర్డ్ సెకండ్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ అండర్ ది ఉల్లాస్ స్కీమ్ ULLAS? ఓకే, ఉల్లాస్ పథకం కింద ఇటీవల ఏ రాష్ట్రాన్ని 2వ పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా ప్రకటించారు? సో ఆ రాష్ట్రం ఏది అంటే గోవా అండి. సో గోవా కూడా 2వ పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా నిలిచిందనమాట. సో మొదటి రాష్ట్రం వచ్చేసి మిజోరాం అయితే సెకండ్ స్టేట్ వచ్చేసి గోవా అండి. సో ఉల్లాస్ అనేటువంటి పథకంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నవభారత్ సాక్షార్థ కార్యక్రమ్, ఓకే, న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటారు దీన్ని. ఉల్లాస్ అనేటువంటి పథకం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2022లో ప్రారంభించారు. దిస్ స్కీమ్ అలైన్డ్ విత్ NEP 2020. ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి ఇది అనుసంధానమై ఉందన్నమాట. దీని యొక్క లక్ష్యాలు ఏంటనేది చూస్తే అడల్ట్స్ అంటే 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వారు అక్షరాస్యత కలిగినటువంటి వారుగా మారాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని లక్ష్యాలుగా పెట్టుకున్నారు. దీని యొక్క 5 కాంపోనెంట్స్ ఆఫ్ ఉల్లాస్ పథకం యొక్క 5 ముఖ్యమైనటువంటి భాగాలు ఏంటని చూస్తే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, అలాగే క్రిటికల్ లైఫ్ స్కిల్స్, బేసిక్ ఎడ్యుకేషన్,
వొకేషనల్ స్కిల్స్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అంటే ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం, క్లిష్టమైన జీవిత నైపుణ్యాలు, ప్రాథమిక విద్య, వృత్తి నైపుణ్యాలు మరియు నిరంతర విద్య అనేది ఈ ఉల్లాస్ అనేటువంటి యొక్క పథకానికి సంబంధించినటువంటి 5 భాగాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆపరేషన్ ఈజ్ కండక్టెడ్ బై ది ఇండియన్ కోస్ట్ గార్డ్ టు ప్రొటెక్ట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్? ఆలివ్ రిడ్లీ తాబేళ్లను రక్షించడానికి భారత తీర రక్షక దళం ఏ ఆపరేషన్ నిర్వహిస్తుంది? సో ఆపరేషన్ పేరు వచ్చేసి ఆపరేషన్ ఒలివియా అండి. సో ఆపరేషన్ ఒలివియా అనేటువంటి యొక్క పర్టికులర్ ఒక ఆపరేషన్ ద్వారా ఆలివ్ రిడ్లీ అనేటువంటి టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో తాబేళ్ళు, సో వాటిని రక్షించడం కోసం ఇక్కడ చూసినట్లయితే తీర ప్రాంతానికి సంబంధించినటువంటి భారత తీర ప్రాంత రక్షక దళం ఏదైతే ఉందో వాళ్ళు ఈ ఆపరేషన్ని ప్రారంభించారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని ఐసీజీ అనేటువంటి సంస్థ వాళ్ళు 1980sలో దీన్ని ఇనిషియేట్ చేశారనమాట, ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఎయిమ్ ఏంటనేది చూస్తే లక్ష్యం వచ్చేసి టు ప్రొటెక్ట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్ అలాంగ్ ఒడిస్సా కోస్ట్. సో ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఒడిస్సాకి సంబంధించిన సముద్ర తీర ప్రాంతానికి వస్తూ ఉంటాయన్నమాట. సో వాటిని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ ఒలివియా అనేటువంటి యొక్క ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ దీనికి సంబంధించి ఒడిస్సాస్ గహిర్మాతా బీచ్ గహిర్మాతా బీచ్ అనేటువంటి యొక్క ఏరియాలో దీన్ని స్థాపించారు. ఐయుసిఎన్స్ రెడ్ లిస్టులో ఇది వల్నరబుల్ స్టేట్లో అంటే ఇవి బాగా అంతరించిపోయేటువంటి జాతిలో చేరడం జరిగింది, దుర్బలమైనటువంటి స్థితిలో ఉన్నాయని చెప్పేసి ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో చేర్చారనమాట దీన్ని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే షెడ్యూల్ 1 ఆఫ్ ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం సో ఇందులో వీటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ ఒలివియా అనేటువంటి ప్రోగ్రామ్ని కూడా. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ రీసెంట్లీ బికేమ్ ది థర్డ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా టు ఎలిమినేట్ ట్రాకోమా యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం? ప్రజారోగ్య సమస్యగా ఉన్నటువంటి ట్రాకోమాను తొలగించినటువంటి ఆగ్నేషియాలోని ఇటీవల 3వ దేశంగా ఏ దేశం అవతరించింది? సో ఆ దేశం వచ్చేసి మన భారతదేశమే. సో ఇండియా ఈ యొక్క దేశంగా అవతరించిందనమాట. ట్రకోమాని తొలగించినటువంటి లేదా అంతరించినటువంటి దేశంగా అవతరించింది. సో దీన్ని ఎవరు డిక్లేర్ చేశారు అంటే ఈ యొక్క అనౌన్స్మెంట్ ఎవరు చేశారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉంటుంది. ఇంకా ట్రకోమా అనేది ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దట్ ఎఫెక్ట్స్ ది ఐస్. కళ్ళను ప్రభావితం చేసేటువంటి ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. సో దీన్ని ఇక్కడ చూసినట్లయితే సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించినటువంటి దేశాల్లో దీన్ని ఎరాడికేట్ చేసినటువంటి దేశంగా భారతదేశం నిలిచిందనమాట. అది కూడా థర్డ్ కంట్రీగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, లూపెక్స్ మిషన్ ఈజ్ ఏ జాయింట్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ ఇనిషియేటివ్ బిట్వీన్ విచ్ 2 స్పేస్ ఏజెన్సీస్? లూపెక్స్ మిషన్ అనేది ఏ 2 అంతరిక్ష సంస్థల మధ్య ఉమ్మడి చంద్ర అన్వేషణ చొరవ అని చెప్పేసి అడిగారు. సో ఏ 2 వాటి మధ్య ఈ లూపెక్స్ అనేటువంటి మిషన్ జరుగుతుంది అంటే ఇస్రో అండ్ జెక్సా అనేటువంటి యొక్క 2 స్పేస్ ఏజెన్సీస్ మధ్య జరుగుతుందన్నమాట లూపెక్స్ అనేటువంటి యొక్క ఒక ప్రోగ్రామ్ ఇది. సో ఈ ప్రోగ్రామ్ లేదా ప్రాజెక్ట్కి సంబంధించి ఈ లూపెక్స్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ చూస్తే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ లేదా చంద్రయాన్ 5 అని చెప్పేసి పిలుస్తారు. జపాన్ దేశంతో కలిసి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీతో కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేయబోతున్నారండి. సో 2028 to 2029 మధ్యన ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతారనమాట, చంద్రయాన్ 5 లేదా లూపెక్స్ అనేటువంటి యొక్క ప్రాజెక్ట్ని. సో ఇస్రో అండ్ జెక్సా ఈ 2 కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని లేదా ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతున్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనమాట చంద్రయాన్ 5 అనేది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ హ్యాస్ ది బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బీన్ ఇనాగరేటెడ్ బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ను ఎక్కడ ప్రారంభించారు అంటే లక్నోలో ప్రారంభించడం జరిగిందండి. బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించిన దాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే లక్నోలో ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రహ్మోస్ అనేది మీడియం రేంజ్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అండి. సో వన్ ఆఫ్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ క్రూయిజ్ మిసైల్ అని చెప్పేసి కూడా దీన్ని పిలుస్తారు, క్రూయిజ్ మిసైల్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. కెన్ బి లాంచ్డ్ ఫ్రమ్ సబ్మెరైన్ షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ల్యాండ్. సో దీన్ని ఈ బ్రహ్మోస్ అనేటువంటి యొక్క క్షిపణిని
సబ్మెరైన్ మీద నుంచి లాంచ్ చేయొచ్చు, షిప్స్ మీద నుంచి, ఎయిర్ క్రాఫ్ట్స్ మీద నుంచి, అలాగే ల్యాండ్ మీద నుంచి కూడా వీటిని లాంచ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్రహ్మోస్ అనేది జాయింట్ వెంచర్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. సో ఇండియా మరియు రష్యా మధ్య జరుగుతున్నటువంటి ఒక జాయింట్ వెంచర్గా, ఒక జాయింట్ ప్రోగ్రామ్గా చెప్తారు. మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ అండి. దీని యొక్క బిల్డ్ కాస్ట్ వచ్చేసి, దీన్ని అభివృద్ధి చేయడానికి లేదా నిర్మించడానికి అయ్యేటువంటి కాస్ట్ 300 కోట్లు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. ఇంకా నేను చాలా వీడియోస్ అయితే చేస్తాను రిమైనింగ్ 45 డేస్లో. మీరు ఈ 45 డేస్లో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్స్కి సంబంధించినటువంటి వీడియో ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నిన్నే ఆ వీడియో అయితే చేయడం జరిగింది, మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో అది. సో గ్రూప్ డీకి సంబంధించి మీరు క్రాక్ చేయాలి అంటే 45 డేస్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని ఆ వీడియోలో చెప్పాను. అలాగే మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ తీసుకోండి. ఇందులో మీకు తెలుగు మీడియంలో క్లాసెస్తో పాటు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కూడా మీరు సపరేట్గా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అందులో మీకు 20,000 ప్లస్ బిట్స్తో పాటు కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకి అన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పీడిఎఫ్స్ అండ్ ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ.